కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చేయి. నువ్వు అడుగు మమ్మా, నేను తప్ప అమ్మని ఆన్సర్ చేసేస్తా. ఇది వచ్చిందేంటి ఇప్పుడు? ఎంత తెలుసా ఐ పెన్సిల్? నాకెలా తెలుస్తుంది మమ్మా? నువ్వు చెప్తే తెలుసుకుంటాను. ఇది ఇప్పుడు పని చేయట్లేదు. ఓకే, అయితే నాకెందుకు చెప్తున్నావు? ఇలానే యాక్టింగ్ చేసిస్తే దొరకకుండా తప్పించుకోవచ్చు. మళ్ళీ తీసుకొచ్చిందంటే అయ్య బాబోయ్ దొరికేసేలా ఉన్నానే. ఇది కూడా జాయిగా. మొత్తానికి ఎవరూ చేసిన పనికి ఈ పసిపిల్లడి మీద తూచేసావు కదా మమ్మాను. ఈ చెత్త వద్దు వద్దన్న ఈ మ్యాట్స్ కొరుకుతావు. చెత్త గిత్త సొత్త అనుకు మమ్మీ, ఇవి నా టాయ్స్ లాంటివి. టాయ్ కాకపోయినా ఇప్పుడు నీకేంటి ప్రాబ్లం? నేను కొరికితే చెప్పు. ఒకటే సాగు కొట్టేస్తున్నాం మార్నింగే. అయినా నేను అవి కొరకలేదు. జస్ట్ నేను ఆడుకుంటున్న ప్లేస్ లో ఉంటే నాకు డిస్టర్బెన్స్ గా ఉంటది కదా అని చెప్పి జస్ట్ నా నోట్లో అట్లా పట్టుకొని పక్క క్యాబిన్ లో పెట్టాను, అంతే. రౌడీ ఫెలో. చెయ్యని తప్పుకు నిందిస్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా మమ్మీ? ఇంట్లో నేనే కుట్టిబాబును కదా, అన్నీ నా మీద తోసిస్తే ఎలా? ఏమో ఎవరైనా ఇంట్లోకి వచ్చి కొరికేశారేమో నైటు, లేదంటే డాడీయే కొరికేశారేమో, ఎవరికి తెలుసు. ఓకే గైస్, ఉంటాం మరి. క్యారో డే ఇలా స్టార్ట్ అయ్యింది.